ब्रह्मणे आदिनारायणाय अच्युतगोत्रोद्भवाय व्यूहनारायण शर्मणः पौत्राय अच्युत ब्रह्मणे निराकार साकार परव्योह भवान्तर्याम् यच्चावतारमञ्जाधे प्रभवान्विर अच्युतगोत्रोद्भवाय वासुदेव शर्मणः पुत्राय अच्युत ब्रह्मणे भद्राचल श्रीरामनारायण स्वामिने वराय चतुर्वेदाध्यायीं सौभाग्यविश्वम्भरी निराकार त्रयाधे प्रवरान्विर सौभाग्यगोत्रोद्भवां विश्वम्भर शर्मणा सौभाग्यविश्वम्भरीं सौभाग्यगोत्रोद्भवां क्षीरार्णव शर्मणः पुत्री सौभाग्यविश्वम्भरी सौभाग्यगोत्रोद्भवां सीता महालक्ष्मी नाम्नीं इमां कन्यां ब्रवीमहे अंता ఒకమారు నమస్కారం చేసి చెప్పండి దాస్యామి దాస్యామి సామ్రాజ్యం రాజ్యం గురుయారు సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు ఆయన వైకుంఠరాముడుగా ఇక్కడ వేయించేసి ఉన్నాడు. అటువంటి ఆ స్వామి యొక్క గోత్రం ఏమిటి అని అంటే ఆ గోత్రాన్ని పఠించారు. అనంత వేదాధ్యాయే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ అంటూ ప్రారంభించారు. అనంత వేదాధ్యాయ స్వామి అంటే వేదముల అనంతములు. ఏదో 4 వేదములు అంటారు కదా అండి అంటే 4 వేదములుగా విభజించక ముందు నుంచి ఉన్నటువంటి వేదములన్నీ కూడా తెలిసినటువంటి వాడు ఆయన కనుక ఆయన అనంత వేదాధ్యాయి అని పేరు. అలా అనంత వేదాధ్యాయి పరమాత్మ అచ్యుత పరబ్రహ్మ ఆయన ఆది నారాయణుడు. అలా ఉండేటువంటి స్వామికి ఉండేటువంటి ఋషులు ఎవరు అంటే పర వ్యూహ విధ అంతర్యామి అర్చ అనేటువంటి 5 ఋషులతో కూడినటువంటి ఒక గొప్ప గోత్రం అచ్యుత గోత్రం రామచంద్రుడు అని. ఆ రామచంద్రుడి గురించి చెప్పి అచ్యుత గోత్రోద్భవుడైనటువంటి రామచంద్రుడికి ఇక్కడ సీతమ్మ వారు ఉన్నారు కదా, ఆ సీతమ్మ వారి గోత్రం ఏమిటి అని అంటే దానికి చెప్తున్నారు చిరచిదీశ్వర త్రయాభిషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవాం. అంటే ఈ అమ్మవారికి ఉండేటువంటి గోత్రం సౌభాగ్య గోత్రం. ఈ గోత్రానికి ఋషులు 3 చిత్ అచిత్ ఈశ్వరుడు అని. చిత్తు అంటే మన అందరి లోపల ఒక వెలుగు ఉన్నది కదా, జ్ఞానం అంటారు, దానికి చిత్ అని పేరు. ఆ చిత్ అనేటువంటిది ఒక తత్వం, ఆ తత్వమే ఒక ఋషి. అచిత్ అంటే మన కంటికి కనిపించేటువంటి అచేతనములైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అజడము అని అంటారు. జడము లేనటువంటి వస్తువు అజడం మన చైతన్యం. జడమైనటువంటి ఈ ప్రకృతి అంతా కూడా దానికి అచిత్ అని పేరు. ఇక ఈశ్వరుడు ఈ జడ ప్రకృతిని అజడ ప్రకృతిని కూడా రెండింటినీ కలిపి నడిపించేటువంటి వారిని ఈశ్వరుడు అని పేరు. ఆ ఈశ్వరుడు ఒక ఋషి. ఇలా 3 ఋషులు సీతమ్మ వారికి కనుక చిరచిదీశ్వర త్రయాభిషేయ సౌభాగ్య గోత్రోద్భవాలు సీతమ్మ వారు. ఆయన అచ్యుత గోత్రోద్భవుడు అయినటువంటి స్వామికి ఇచ్చి వివాహం చేస్తున్నామని చెప్పిన తర్వాత మనందరి చేత చెప్పించారు వారు దాస్యామి అని. అంటే మనంతా కూడా కన్యాదాతలనే పేరు ఇక్కడ. అందుకని ఎక్కడైనా సరే ఇద్దరు మగపెళ్లి వారు ఆడపెళ్లి వారు ఉంటారు కానీ స్వామి సన్నిధిలో భగవత్ సన్నిధిలో మాత్రం
మగపిల్లి వారు ఎవరు ఉండరు, అందరూ ఆడపిల్లి వారే ఉంటారు, అందరూ కన్యాదాతలుగానే ఉంటారు. కనుక మనమంతా కూడా సీతమ్మ వారి పక్షంలో ఉండి దాస్యామి అని చెప్తున్నాం, అంటే కన్యాదానం చేయబోతున్నాము అని సంకల్పం మన చేత చెప్పించారు. ఆ విధంగా మనకు ఒక ప్రవరల పఠనమైనది. ఆ తర్వాత యోక్త్ర పూజ, యజ్ఞోపవీత పూజ, తర్వాత కంకణ పూజ, ఇవన్నీ కూడా జరుగుతాయి. వాటికి సంబంధించినటువంటి విశేషాలను పూజ జరిగిన తర్వాత చెప్తున్నాం. అథ ద్వాదశదర్భైః చతుర్వింశత్యంగుళాయాం యోగంగల్పయిత్వా సుగంధేన దివ్య తండరోపనిధాయ తాయమనం సోమగుణరాజానలితాభ్యాం మంత్రాభ్యాం యోగమభియంద్రియా ఓం అర్యమాణం బృహస్పతిమింద్రం దానాయ సోదయా మాఘం విష్ణుం సరస్వతీం సర్యారంజనాయం సోమం రాజానం భక్తిమందామహే ఆదిత్యాన్ విష్ణుం సూర్యం బ్రహ్మాన్ చ బృహస్పతిం దేవతాయ శ్రీం శ్రీయై నమః ఆవాహయామి గంధద్వారైమంత్రేణ బ్రహ్మగ్రంథిమభిమంత్ర్యా ఓం గంధద్వారాంగురాధర్షాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహో పద్మయే శ్రీమన్నారాయణాయ శ్రీమన్నారాయణాయ నమః ఆవాహయామి అర్ఘ్యం సమర్పయామి పాదయోపాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి పుష్పం సమర్పయామి ధూపమాఘ్రాపయామి ఓం ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం హృషీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం శ్రీమన్నారాయణాయ నమః ఓం శ్రీ నమః ఓం మృగోధరాయ నమః ఓం కమలాయ నమః ఓం చతుర్సహోదరే నమః ఓం విష్ణుపత్నే నమః ఓం వైష్ణవే నమః ఓం వరారోహాయ నమః ఓం హృదలధాయ నమః ఓం శార్గిణే నమః ఓం దేవదేవ్యాయ నమః ఓం లోకసుందరే నమః ఓం శ్రీ మహాలక్ష్మీ నమః నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి ఫలాన్ని నివేదయామి ప్రోక్ష్య పరిశిష్య నివేద్య ఓం దేవస్య మంగళ నీరాజనదీపం సందర్శయామి వైకుంఠ గోవింద అత్రాదేవతాభ్యో నమః శ్రీమన్నారాయణాయ నమః శ్రీమహాలక్ష్మీదేవ్యై నమః యథాస్థానం ప్రతిష్ఠాపయామి భగవన్ మంత్రమూర్తే ధ్రువమందిరాజమందిరేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాः కటిస్థానే యోగప్రబంధనం కుర్తా యోగప్రబంధనమైనటువంటి సీతమ్మ వారికి చేస్తారు. అది 12 గర్భలతో చేసినటువంటి ఒక వడ్డానం లాంటిది అన్నమాట. అది సీతమ్మ వారి నడుము చుడతారు. ఎందుకు అలా చుట్టాలి అంటే వధువుకి గర్భస్థ దోషములు ఏమైనా ఉంటే ఆ దోషములు పోతాయి అని. సాక్షాత్తు సీతామహాలక్ష్మికి ఏ దోషాలు ఉంటాయి అంటే ఆవిడ ఏ దోషాలు ఉండవు, ఆమె సంతానమైనటువంటి మన దోషాలు ఉంటాయి కదా. ఆమె నడుముకి కనుక చుట్టే మన దోషాలన్నీ పోతాయి. ఎందుకంటే మనమంతా కూడా సీతమ్మ వారి సంతానం. ఆవిడ జగన్మాత, జగన్మాత అయినటువంటి ఆ సంతానమైనటువంటి మన పాపములన్నీ తొలగడానికి సీతమ్మ వారి యోగప్రబంధనమైనటువంటి చేస్తారు. యోగప్రబంధనమైన తర్వాత స్వామివారికి యజ్ఞోపవీత సమర్పణ చేస్తారు. అనంతరాశ్రమ సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే అని సంకల్పం చెప్తారు. అనంతరాశ్రమం అంటే రామచంద్రమూర్తి వరకు బ్రహ్మచారి అన్నాడు.
బ్రహ్మచర్యానంతరం ఆశ్రమం గృహస్థాశ్రమం. ఆ గృహస్థాశ్రమం సిద్ధించడానికి స్వామికి యజ్ఞోపవీతాలు చేయాలి, సంకల్పం చేసి ఆ యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తున్నారు. ముందుగా ఆ యజ్ఞోపవీతాన్ని స్వామికి సమర్పిస్తారు. యజ్ఞోపవీతాలందరికీ దర్శింపజేస్తున్నారు అర్చక స్వామి. ఆ యజ్ఞోపవీతాన్ని సేవించండి.